మొక్కలు పెంచటం ఒక కళ. మట్టి లేకుండా గాలిలో కూడా పెంచే మొక్కలు కనిపెడుతున్నారు మన యువ శాస్త్రవేత్తలు. మట్టి లేకుండా పెంచే ఏరోపోనిక్స్ మొక్కల గురించి మరిన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఏరోపోనిక్స్ విధానం వల్ల మట్టి లేకుండా గాలిలో మొక్కలను సృష్టిస్తున్నారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్లోని రాజమాత విజయరాజే సింధియా అగ్రికల్చర్ విశ్వవిద్యాలయంలోని బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్లో ఏరోపోనిక్స్ ద్వారా నేల లేకుండా గాలిలో బంగాళదుంపలను పెంచి అబ్బురపరుస్తున్నారు. టిష్యూ కల్చర్ ఆధారంగా బంగాళదుంప మేరిస్టెమ్తో దుంపలను ఉత్పత్తి చేస్తారు. దాదాపు 25 నుంచి 30 రోజుల్లోపు పెరిగిన మొక్కను బయట వాతావరణ పరిస్థితులను నిలదొక్కునేందుకు హార్డెనింగ్ అనే విధానంలో ఏరోపోనిక్స్ యూనిట్కి తరలిస్తారు. అక్కడి నుంచి 40 రోజుల్లో మొక్క మొలకెత్తిన తరువాత 4 డిగ్రీల వద్ద ఉంచి నెట్ హౌస్కి తదుపరి సంరక్షణకై తరలిస్తారు. బంగాళదుంప మొక్కలను ప్రత్యేకమైన మూసి ఉన్న గదుల్లో పెంచుతారు. అక్కడ వాటి వేర్లను గాలిలో వేలాడదీసి ఎక్కువ పోషకాలు ఉండే ద్రావణాలతో పిచికారీ చేస్తారు. ఈ పద్ధతి ద్వారా ఒక మొక్క 50 నుంచి 200 దుంపలను ఉత్పత్తి చేయగలదు. ఇది సంప్రదాయ నేల ఆధారిత పద్ధతుల కన్నా ఎక్కువ ఉత్పత్తిని ఇస్తుంది. ఏరోపోనిక్స్ విధానంలో మొక్కల వేర్లకు నేరుగా ఆక్సిజన్ను అందించటంపై దాని ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. ఇందులో వేర్లు అధిక శాతం ఆక్సిజన్ను పొందుతూ వేగవంతంగా పెరగడంతో అధిక దిగుబడి లభిస్తుంది. సంప్రదాయ నర్సరీ పద్ధతులతో పోలిస్తే తక్కువ నీటిని, స్థలాన్ని ఉపయోగిస్తూ గణనీయంగా ఎక్కువ బంగాళదుంపలను ఉత్పత్తి చేయగలవు. ఏరోపోనిక్స్ బంగాళదుంప సాగు విత్తన సరఫరా వ్యవస్థలను బలోపేతం చేస్తూ రైతులకు మెరుగైన పంటను అందిస్తాయని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. ఈ దుంపలు ఎరుపు రంగులో ఉండి పిండి పదార్థం తక్కువగా ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా తీసుకోవచ్చని విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ సుష్మా తివారీ తెలిపారు. ఈ పద్ధతి వల్ల ఇప్పటికే 20 రకాల బంగాళదుంపలను ఉత్పత్తి చేశారని, త్వరలోనే ఈ మొక్కలను రైతులకు అందిస్తామని ఆమె చెప్పారు. यहाँ पे हमने आलू के करीब 20 किस्मों के बीज पौधे तैयार कर रखे हैं, जिनका बीज हम लोग इस बार एरोपोनिक्स यूनिट में बना रहे हैं। लेकिन ज़्यादा मात्रा में वो वैरायटी लगाई गई है जिनका डिमांड ज़्यादा है, जिनका हेल्थ बेनिफिट अच्छा है, जैसे कुफरी उदय, कुफरी बहार, तो उसका ज़्यादा मात्रा में पौधा लगाया गया है। इसके अलावा करीब 20 वैरायटियों के आलू के बीज यहाँ पे तैयार किए जा रहे हैं। नीदरलैंड की ही LR किस्म जिसके बारे में हम लोग बात कर रहे थे तो वो है, तो उसका फायदा ये है कि वो वैरायटी शुगर फ्री है, तो इसलिए डायबिटीज़ के लोग भी वो आलू खा सकते हैं और साथ में उसमें स्टार्च कंटेंट कम है, एंटीऑक्सीडेंट की मात्रा ज़्यादा है, तो रोग प्रतिरोधक क्षमता भी उसमें ज़्यादा होती है।